దేవుడు తన పోలిక చొప్పున తన ప్రణాళిక చొప్పున మనం నిర్మించుకున్నాడు. అయితే దేవుడు ఎందుకు కొరకు నియమించుకున్నాడో అది మర్చిపోయినటువంటి స్థితిలో ఈరోజు ప్రతి యవనస్తుడు కానీ ప్రతి మనుషుడు ఈరోజు దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. అందుకే దేవుడు సంతాపపడి ఒక మాట అంటాడండి, ఏంటో తెలుసా? సోమరి చీమల యొద్దకు వెళ్ళి జ్ఞానము నేర్చుకోమంటాడు. ఎందుకంటే చీమలకు తెలుసా అంట వచ్చేది ఎటువంటి కాలమో, ఆహారం దొరుకుతుందో లేదో వాడికి తెలుసు కనుక ముందుగానే జ్ఞానముతో తమకు కావలసినటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. వాటికి న్యాయాధిపతి లేకపోయినను, వాటికి విచారణకర్త లేకపోయినను, క్రమ పద్ధతిలో ఒక విధానంలో వెళ్ళి ఆహారాన్ని సమకూర్చుకొని కొంతకాలం వరకు బయటికి రాకుండా ఉండేటువంటి పోషణ అవి సమకూర్చుకుంటాయంట. కానీ మనుషుడికి బుద్ధి లేదంట. ఏ మనుషుడికి? దేవుని సారూప్యములో దేవుని పోలికలో నిర్మించబడినటువంటి మనుషుడికి ఈరోజు జ్ఞానం లేకుండా పోయింది, బుద్ధి లేకుండా పోయింది. ఈరోజు అన్ని సామర్థ్యాలు ఇచ్చాడు దేవుడు, నీకేం తక్కువ చేశాడు? కానీ కాలు కదపలేము, చేయి కదపలేము, అవునా? ఒళ్ళను బద్దకించేసి అన్ని మన దగ్గరికి రావాలని చెప్పేసి అనుకుంటా ఉంటాం. దేవుడు అంటూ ఉన్నాడు, దేవుడు సంతోషపడుతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీకు అన్నీ ఇచ్చాడు ఆయన. తన పోలిక ఇచ్చాడు, అధికారం ఇచ్చాడు, విస్తరించమన్నాడు, ఫలించమన్నాడు. ఇన్ని రకాల అథారిటీస్ మనకి ఇచ్చినా కూడా మనము బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి స్థితిలోనే పడిపోయాం. పశువులను, జంతువులను, చీమలను, మొక్కలను, వీటన్నిటి ఏది చూసినా కూడా నీకు బుద్ధి, నాకు బుద్ధి చెప్తూనే ఉంటాయి, అవునా? సో అటువంటి స్థితిలో ఉండి దేవుడు ట్యూటర్ని తీసుకోవాలని కోరుకుంటాడు మనల్ని. ఎప్పుడైతే ఆ స్థితిలో నుంచి మార్చబడతామో, మనం ఎందుకు నియమించబడ్డామో, ఎందుకు బ్రతుకుతున్నామో, దేవుడు మనల్ని ఎందుకు నిర్మించాడో దానికి ప్రతిఫలం ఉంటుంది కనుక కనీసం ఇప్పుడైనా ఆలోచించి జీవితాన్ని మార్చుకునే మార్గంలో అడుగు వేసినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు, సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు.